వెల్కమ్ టు తెలుగు 70 మ్యామ్. మచ్చ అయితే మనతో జాయిన్ అయిపోయాడు. ఈ వారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మచ్చ అంటే తెలుసుకుందాం. మచ్చ హాయ్. హాయ్ హాయ్. నాగార్జున గారు అయితే మాత్రం సూపర్ ఎంట్రీతో వచ్చేసారు. మనం ఉదయం బేబక్ గారి ఇంటర్వ్యూ కూడా చూసాం కదా, ఆ ఇంటర్వ్యూలో ఉన్న హైలైట్స్ ఎవరెవరి గురించి చెప్పారో ఈరోజు నాకు సార్ కూడా అవే హైలైట్స్ చెప్పడం స్టార్ట్ అయింది. ఇక లేట్ లేకుండా మచ్చ క్వశ్చన్స్ అడిగాయి. మచ్చ, నాగార్జున గారు అవుట్ఫిట్ ఎలా అనిపించింది నీకు? ఇగో పైన బ్లాక్ వేసారండి, కింద బ్లాక్. మన నాగార్జున సార్ గన్న కూడా పట్టుకుని వచ్చారు. చాలా బాగా అయితే బాగా అనిపించిందమ్మా. మచ్చ చూపించు చూపించు చూపి ఏం చూపించారు ప్రేరణకే? ఏం లేదు మచ్చ, ఇప్పుడు యష్మి టీంలో ఉన్నారు కదా సభ్యులు, వాళ్ళ దగ్గర కారం పోయింది. కారం? ఆ కారం వల్ల తింటే మంట వస్తుంది, కానీ ఆ కారం వల్ల బిగ్ బాస్ హౌస్లో పెంట వచ్చింది. అది దొబ్బేసింది ఎవరంటే మనం మణికంఠ గారు. మణికంఠ దొబ్బేసి నైట్ టైము నిద్రపోకుండా వెళ్ళి దొబ్బేసి ఒక బరిన్లో పెట్టాడు. ఆ బరిన్లో పెట్టినప్పుడు ఎవ్వరు చూడలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆపోజిట్ నైనికా క్లాన్ వాళ్ళు దొబ్బేశారు అన్న టైప్లో చెప్పారు అనమాట. ఆడు దోల పనులు చేశాడు. విష్ణుప్రియ హట్ అయ్యింది, నువ్వు ఇలా చేయడం వల్లే నేను కొంచెం ఇది అయ్యానని చెప్పి బాగా డిస్కషన్లో అవునా అని చెప్పి 2 సార్లు ముద్దు సెట్ అయ్యింది అనమాట. మచ్చా, యష్మికి లేని వాళ్ళు యష్మి మీద ఎందుకు రోమన్స్ క్రియేట్ చేశారంట? ఈ అభయ్ నవీన్ ఉన్నాడు కదా, అభయ్ నవీన్కి యష్మి చేసిన కొన్ని పనులు నచ్చలేదన్నమాట. అందుకే బ్యాక్ బిచ్చింగ్ అనే టైప్లో, ఇప్పుడు యష్మి మన టైం ఉండి కొంచెం తప్పులు చేసింది అనే టైప్లో చెప్తున్నాడు. అలా చెప్పకూడదు. ఏ క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు వెనకాల మాట్లాడితే ప్రజలు ఇదవుతారు కదా. అవును, కరెక్ట్. మచ్చా, ఏంటి ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి? మెగాస్టార్ చిరంజీవి గారా ఎంట్రీ ఇవ్వలేదు, ఆయన చేసిన ఒక యాడ్ ఉంది కదా, ఆ యాడ్ ప్రమోషన్ చేశారు. ఆయన కట్అవుట్స్ 2 పెట్టారు, అంతే తప్ప మెగాస్టార్ గారు రాలేదండి. అది న్యూస్ కాదు. ఏంటి నాగ్ సార్ గుడ్ న్యూస్ చెప్పారంటే ఈరోజు? ఎస్, నాగ్ సార్ గుడ్ న్యూస్ ఏం చెప్పారంటే, ప్రపంచంలోనే అంటే తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, కన్నడ అలా ఈ భాషల్లో టాప్ రేటింగ్ అయితే ఈ ఎపిసోడ్, ఈ మొన్న ఫస్ట్ వచ్చింది కదా ఎంట్రన్స్ వీక్, టాప్ రేటింగ్లో వచ్చింది అని చెప్పడం జరిగింది. నిజంగా షో అయితే మాత్రం చాలా బాగా రన్ అవుతుంది, మంచి రేటింగ్తో రన్ అవుతుంది. సూపర్. మా రివ్యూస్ కూడా అంతే రన్ అవ్వాలని కోరుకున్నాం. నెక్స్ట్ మచ్చ, ఏంటి ఆదిత్యవంని పానకంలో పుడకని ఎందుకన్నారు అసలు? దాని గురించి ఈ పానకంలో పుడక కాదు, నాగ్ సార్ నేను మీ నాగార్జున, నేను వచ్చేసాను, అందరికీ హాయ్ అని చెప్పారు. కంటెస్టెంట్స్కి అందరికీ హాయ్ సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కామ్గా ఉండాలి కదా. సార్ మేము అన్ని తప్పులమే చేశాను సార్ అని ఆదిత్య గారు ఏలు పెట్టుకున్నారు. అవునా, నువ్వేం తప్పు చేసావు, లేదు నువ్వేం తప్పు చేసావు చెప్పు అంటే, నేను సార్ కొన్ని టాస్క్ ఒకటి బాగా ఆడలేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్ తప్పులు, కానీ ఆ తప్పులు చెప్తే వీళ్ళు నన్ను ఎలిమినేట్ చేస్తారు సార్, అదే షాక్ పెట్టుకుని నేను చెప్పను సార్ అంటే, సరే కూర్చో, ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అంటే, ఆల్రెడీ మొన్న ఆదివారమే చెప్పా, నేను చెప్పను మీ తప్పులు, మీరు చెప్పాలి, ఆ తర్వాత నేను దాన్ని కరెక్ట్ చేస్తాను అని. అప్పుడు 3 క్లాన్స్ ఉన్నారు కదా మచ్చా, యష్మి, అలాగే నిఖిల్, అలాగే నైనిక. ఆ దాంట్లో మీ 3 నుంచోండి. ఫస్ట్ యష్మిరా, మీ క్లాన్లో ఉన్న 5 గురించి ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వు చెప్పు. రెడ్ గ్రీన్ ఇచ్చారు, రెడ్లో పెడితే తప్పు చేసినట్టు, గ్రీన్లో పెడితే బాగా ఆడినట్టు. యష్మి వచ్చి మన అబ్బాయిని గ్రీన్లో పెట్టింది. ఎందుకు మచ్చా? అబ్బాయి చాలా బాగా ఆడాడు. నిజంగా టాస్క్లు అయితే మాత్రం అబ్బాయి చాలా బాగా ఆడాడు, చాలా తెలివి ఎక్కువ ఉంది, ప్రతి గేమ్ గెలవడం జరిగింది. మంచిగా టాస్క్లు అయితే బాగా ఆడాడు, ఇవ్వడంలో తప్పులేదు. తర్వాత మన పృథ్వీని పెట్టింది. పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. అసలు ఆ ఫిజిక్కి ఈ బిగ్ బాస్ గేమ్స్కి సూపర్ మంచి ఆట అయితే ఆడాడు పృథ్వీ. కానీ నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్ చూసుకున్నట్టయితే అగ్రెసివ్ ఎక్కువ ఉంది పృథ్వీకి. ఆ అగ్రెసివ్ తగ్గించుకుంటే పృథ్వీ నువ్వు కూడా కొంచెం ఇది అవుతావు, బాగా ఆడతావు అన్నట్టు చెప్పారనమాట. ప్రేరణ కూడా రెడ్ జోన్ అని చెప్పేసి అన్నారు కదా. ఇది ప్రేరణ రెడ్ ఎందుకంటే ఆవిడ సంచాలకుగా చేసింది, గుర్తుందా? సాక్సులది. ఆ సాక్సుల సంచాలకులో కొంచెం అంటే అందరూ చెప్పింది విన్నది అనే టైప్లో రెడ్ ఇవ్వడం జరిగింది. నాగ్ సార్ కూడా దానికేం ప్రేరణ ఎందుకు అట్లా చేసింది నీకు అనిపించిందా అంటే సార్ ప్రతి కంటెస్టెంట్ ఆవిడ్ని ఇది తప్పు ఇది కరెక్ట్ అన్నప్పుడు ఈవిడ కూడా అలాగే బిహేవ్ చేసింది, కరెక్ట్ డెసిషన్ అనేది మేక్ ఓవర్ చేయలేదు అంటే
నువ్వు కూడా చేసావు. ఆ మణికంఠ సోనియా అదే మన ఎవరో కిరాక్ సీత విషయంలో నువ్వు కూడా సంచాలకుగా చేసావుగా. మరి ఆ సంచాలకుగా చేసినప్పుడు 250 గ్రామ్స్ మరమరాలు వెయిట్ దగ్గర నువ్వెందుకు డెసిషన్ తీసుకోలేకపోయావు అంటే, సార్ నేనైతే అంటే నాకేమనిపించిందంటే 5 ఉన్నారు, 5 తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు సార్ అంటే. అట్లా కాదు కదా, గెలిచినప్పుడు గెలిచిన పాయింట్ ఇచ్చేయాలి, తినడం తినకపోవడం అది నీ విషయం కాదు కదా అని. సరే బిగ్ బాస్ ఈ క్లిప్పు మీరు తర్వాత చూపించండి, ఇక కూర్చోండి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సోనియా, ఓకే, స్వీట్ సోనియా, ఆర్జీబీ సోనియా. ఈ సోనియాను కూడా మన గ్రీన్ దాంట్లో పెట్టకుండా రెడ్ దాంట్లో పెట్టింది. ఎందుకు అంటే టాస్క్ల్లో బాగా ఆడలేదు, మా క్లాన్లో ఉన్న టాస్క్లు ఆడలేదు అంటే, ఏంటమ్మా ఆడలేదా అని నాగార్జున గారు అడిగానే సోనియా, సార్ నేను చికెన్ దొంగతనం చేశాను, అక్కడ ఐడియాలు ఇచ్చాను, స్విమ్మింగ్ పూల్లో దౌడా ట్రై చేశాను, కింద పడ్డావు కదమ్మా అంటే, అవును సార్ నేను ఇన్ని చేశాను కదా, అసలు ఏం చేయలేదు చెప్తే నేను మార్చుకుంటా అన్నట్టు నాగార్జున క్వశ్చన్ చేసింది. కరెక్టేనా అసలు? నాగార్జున గారిని క్వశ్చన్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఫస్ట్ దీనికి తర్వాత ఇచ్చాడులే, నువ్వు ముందు స్కోప్ అనేది నువ్వు వెతుక్కో, నువ్వు అనేది ఎక్కడ ఆడాలో ఎక్కడ నెగ్గ నువ్వు తెలుసుకో, అది మేం చెప్పేది కాదు అని నాగార్జున గారు గట్టిగానే ఇచ్చారు పాపం. అండ్ ఇంకొకటి ఏంటంటే యష్మి తానే రెడ్ జోన్లో ఎందుకు పెట్టుకుంది మాట అసలు? యాక్చువల్గా అసలు ఆవిడ గురించి పెట్టుకోమని చెప్పలేదు, ఈవిడే తొందర రెడ్ జోన్లో పెట్టేసుకుని, సార్ నేను బాగా టాస్క్లు ఆడలేదు సార్, కానీ కొన్ని డెసిషన్లు అయితే మాత్రం దొంగతనం అప్పుడు గట్ట కొంచెం రాంగ్గా తీసుకున్నాను సార్, అందుకే నేను కూడా రెడ్ జోన్ సార్ అని. అమ్మో నేను ఇస్తాను నీ గురించి, నువ్వు ఇచ్చుకోవడం కాదు, వెళ్ళి కూర్చో అని అనడం జరిగిందనమాట. అచ్చా, యష్మి గ్రీన్ బ్యాచ్ ఇచ్చింది కదా దాని గురించి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే మొత్తం 3 క్లాన్స్ కదా, ఓన్లీ ఇక్కడ యష్మికి సంబంధించిన క్లాన్ ఈవిడి హెడ్, మిగతా 2 క్లాన్స్ ఉన్నాయి కదా, ఉన్న మిగతా వాళ్ళకి ఎవరైతే బాగా చేశారో పర్ఫార్మెన్స్ ఈ వీక్ బాగా ఇచ్చారో అని ప్రతి ఒక్క కంటెస్టెంట్ చెప్పండి అంటే, ఈవిడికి నబీల్ అయితే ఉన్నాడు కదా, నబీల్ బాగా ఆడాడు, చాలా బాగా ఆడుతున్నాడు, ఐ లైక్ అన్ని మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పి గ్రీన్ బ్యాచ్ అవ్వడం జరిగింది. మొత్తం 9కి వచ్చి నబీల్ గ్రీన్ ఇచ్చింది కదా. అవును. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ గ్రీన్ జోన్ లో పెట్టింది. అవును. ఏంటి అసలు ఇది టాపిక్? ఈ నైనిక ఏంటంటే విష్ణుప్రియని గ్రీన్ ఎందుకు పెట్టి, నైనిక టీం ఆల్రెడీ 5 తెలిసిందే కదా, విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుందని చెప్పి నైనిక నాకు స్పోర్టివ్గా ఉంది, చాలా అగ్రెసివ్గా ఆడుతుంది, నాకు చాలా బాగా నచ్చింది అని గ్రీన్లో పెట్టింది నైనిక. ఆ తర్వాత విష్ణుప్రియని కూడా గ్రీన్లో పెట్టింది. అచ్చా, విష్ణుప్రియ గురించి కొన్ని అనవసరంగా వాడినట్టు అనిపించింది నాకు. కొన్ని 3 మాటలు అయితే మాట్లాడింది పిచ్చి పిచ్చి. ఏంటంటే నీకు నట్టి బిరేను, పిచ్చితనం, జాలిగుండే, సార్ నాకు కొన్ని విషయాలు తప్పుగా ఉంటాయి, కొన్ని నేను మాట్లాడలేను సార్, బ్రెయిన్లోంచి రావాలి అని. నాకు నత్తి బ్రెయిన్ అనేది ఉంటుందమ్మా, ఆ నత్తి మాట ఉంటుంది కానీ ఏందో ఆ పిచ్చితనం, ఇంకా నీకేమున్నాయో చెప్పంటే పిచ్చితనం సార్ అది ఇది అన్నట్టు, తెలివి తక్కువ అన్నట్టు ఏదో చెప్పింది. కానీ నాకు సార్ అయితే మాత్రం విష్ణుప్రియ దాంట్లో మామూలుగా సపోర్ట్ చేయలేదమ్మా. అవును, బాగా చేశాడు. సోనియాని ఎందుకు అనుకున్నావు, సోనియా ఓ మాట అంది స్టార్టింగ్ లో విష్ణుప్రియని, ఆ పేరెంట్స్ నీకంటే పేరెంట్స్ లేరు, నాకు పేరెంట్స్ ఉన్నారు కదా ఇంట్లో చూడడానికి అని అంటే, అప్పుడు విష్ణుప్రియని తగ్గలే, అబ్బో నువ్వు కూర్చుని ఇద్దరిద్దరు మాట్లాడుకున్నప్పుడు లేని అప్పుడు చూడనోళ్ళు నేను ఒక మాట అంటే చూసేసారా, అబ్బా బాగా చెప్తున్నారమ్మా అన్నట్టు గట్టిగా అంటే వేసుకున్నది విష్ణుప్రియ కూడా. నాకు సార్ ఒక్కటే అన్నారు, అమ్మ మీ ఇంట్లో చూస్తానని పక్కన పెట్టేసి, విష్ణుప్రియ ఆల్రెడీ ముందే చెప్పింది అక్కడ పేరెంట్స్ చనిపోయారు, ఇద్దరు లేరు, అలా అన్నప్పుడు నువ్వు ఆ డైలాగ్ అనేది ఎందుకు అంటావు, అసలు యూజ్ చేయకూడదు, అసలు అది తప్పు కదా. నీకు ఎన్నో ఈగోస్ ఉన్నప్పుడు నువ్వు అడల్ట్ కామెడీ అని ఆవిడని అన్నప్పుడు ఆ అడల్ట్ కూడా సఫర్ అయ్యేది నువ్వు అన్నావు కదా, నువ్వు కూడా కొన్ని మాటలు కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే గన్ ఇచ్చుకుని ఇది వాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పాడు. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు, అలా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మన 9th విషయానికి వస్తే ఆదిత్యనేమో రెడ్ జోన్లో పెట్టింది, కిరాక్ సీత గ్రీన్ జోన్లో పెట్టింది. అసలు దీని గురించి ఒకసారి క్లియర్గా చెప్పు. కిరాక్ సీత అయితే మాత్రం మంచిగా ఆడింది కాబట్టి గ్రీన్ జోను,
ఇంకోటి గ్రీన్ జోన్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఫుడ్. వీళ్ళ ఫుడ్ ఇప్పుడు తింటున్నారంటే ఈ వారం తిన్నారు అంటే కిరాక్ సీత ఆ టాస్క్లో మణికంఠ వర్సెస్ కిరాక్ సీత టాస్క్లో విజయం సాధించినందుకు ఈ 5గురు తింటున్నారు. అవును కదా, ఆ తిన్నందుకు ప్రతిసారి తిన్నప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు సీత అని చెప్పి నైనిక హ్యాట్స్ ఆఫ్ అందరూ క్లాప్స్ కూడా కొట్టారు. మళ్ళా కిరాక్ సీతకి అదే నేను ఎపిసోడ్లో క్రయింగ్ దాంట్లో ఒక బొమ్మ కోల్పోయింది కదా, ఆ బొమ్మను కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నాకు సార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిత్య ఓంని, అవును బాలుగాడిని, ఆదిత్య ఓంని ఎందుకు రెడ్ అంటే ఆయన టాస్క్లు చేయట్లేదంట, మాట వింటలేదు. ఇంకోటి ఆయన ఏదో రబ్బీ ప్లేయర్ అంట. కానీ ఈయన ఒక్క కాల్తో నేను గేమ్ ఆడగలను, సాక్స్ ఇది నువ్వు నన్ను పెట్టుంటే నేను తోపుగా ఆడేది అనే టైప్లో కొంచెం డిస్కషన్ జరిగి ఆదిత్య ఓం రెడ్లో పెట్టడం జరిగిందనమాట. మచ్చా నైన్కా బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాచ్ మణికంఠకి ఇచ్చింది, అసలు అర్థం కాలేదు నిజంగా. ఇది షాకు. మణికంఠ బాగా ఆడాడు ఈ వీక్, కానీ నైనిక మనసు గెలుచుకున్నారంటే నాకైతే మాత్రం అదిరిపోయింది మచ్చా. ఇంకోటి నైనికను కూడా మణికంఠని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. మణికంఠ ఈ వీక్ అదే మన స్కిట్స్ కానీ, తర్వాత ఏదైనా దొంగతనం కానీ, ఏదైనా ఫుడ్ అడగడం కానీ, ప్రేమ కానీ బాగా చేశాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తప్పులేదు అనిపించిందమ్మా. అచ్చా నాగ్ సార్ కూడా మణికంఠను మెచ్చుకున్నారు, నాకు అది చాలా షాక్. నాగ్ సార్ మామూలుగా మెచ్చుకోలేదు, మణికంఠ అదిరిపోయింది. హే మళ్ళా చేస్తావు అన్నట్టు, హే ఏ నవ్వావు, ఏ మణికంఠ ఇప్పుడు కూడా నవ్వావు అన్నట్టు నాగార్జున గారు గట్టిగా ఆడుకున్నారు. అచ్చా ఇప్పుడు వరకు నిఖిల్ గురించి ఎందుకు చెప్పలేదు అసలు? నిఖిల్ గురించి ఎందుకు చెప్పాలంటే ఇద్దరు క్లాన్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఎవరు? మణికంఠ క్లాన్లో మణికంఠ అలాగే నిఖిలే ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ నువ్వురా అని చెప్పి నాగార్జున గారు సార్ పిలిచి అప్రిషియేట్ చేశారు. బాగా ఆడావు, ఇద్దరున్నా సరే మీ సైన్యం బాగుంది, ప్రైజ్ మనీ బాగా గెలుచుకున్నారు, మీరే ఎక్కువ గెలుచుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నిజంగా వాళ్ళు బాగా ఆడారమ్మా, అప్రిషియేట్ చేయొచ్చు. మచ్చా మణికంఠ మూడ్ స్వింగ్స్ ఏంటి చేంజ్ అవుతుంది? నిఖిల్ ఏమన్నాడంటే సార్ మణికంఠకి 3 స్వింగ్స్ ఉన్నాయి. ఒకటి బాధపడిపోతాడు పక్కన కూర్చుని, ఒక్కోసారి ఏమో ఎమోషన్ కనెక్ట్ ఉంటుంది, ఒక్కోసారి తిడతాడు సార్ అంటే ఓయ్ నీకు కూడా చాలా ఇవి ఉన్నాయి అని చెప్పి ఇది అక్కడ ఒక్కోసారి అక్కంటో, ఒక్కోసారి ఏదో హగ్ చేసుకుంటూ, ఒక్కోసారి ఎడ్ చేసుకుంటూ నువ్వు కూడా అర్థమవుతుందంటే సార్ మీకు నమస్కారం, నాకు అర్థమైపోయింది మీరేం మాట్లాడుతున్నారు ప్లీజ్ అని చెప్పి మన నిఖిల్ సార్ని బతిమాలుకున్నారు. అక్కడైతే మాత్రం నాకు హ్యాపీగా అనిపించింది. ఆ ఎపిసోడే హ్యాపీ అనిపించింది నాకు. సార్ నిఖిల్ ఒక ఆఫర్ ఇచ్చారు చూసే ఉంటున్నావు. అదే ఏంటంటే నిఖిల్ నువ్వు ఆడినందుకు ఈ వారం నువ్వే క్లాను, ఓన్లీ ఒకటే క్లాన్గా ఉంటుంది అని చెప్పి నువ్వు నీ చీఫే ఉంటుంది, మిగతా అది క్లాన్స్ ఉండవు అని చెప్పి చెప్పారనమాట. నిఖిల్ కిరాక్ సీత గ్రీన్ ఎందుకు ఇచ్చారు అసలు మచ్చా? అంటే కిరాక్ సీతకి బ్యాడ్జ్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా వేరే టీమ్స్కి బ్యాడ్జ్ ఇవ్వాలని. అలా కిరాక్ సీతకి బాగా ఆడింది, మంచిగా ఫుడ్ దొరికినట్టు నిఖిల్ కూడా అనిపించి నిఖిల్ ఇవ్వడం జరిగింది అనమాట. మచ్చా నాకు తెలిసి ఈ వీక్లో 13 కంటెస్టెంట్స్ బాగా ఆడారు. అవును, నబీల్ ఒకటో, మణికంఠ, కిరాక్ సీత. అంటే ఈ ముగ్గురు టాప్ 3 అనమాట. ఉన్న 13 మందిలో ఈ ముగ్గురు టాప్ 3 ఆడారు. ఓకే, బాగా ఇచ్చారు. ఈ వారంలో అయితే మాత్రం చాలా బాగా ఆడారమ్మా. ఓకే మచ్చ ఏంటి బిగ్ బాస్ ఏదో షూటింగ్ జరిగిందంట? బిగ్ బాస్ షూటింగే కదరా, 8-9 కెమెరాలు పెట్టి షూట్ చేస్తాను కదా మనం. అది కాదు మచ్చ, నాకు సార్ గన్నతో షూట్ చేశారంట. ఈ గన్నతో ఓకే ఏం లేదమ్మా. ఇప్పుడు నిఖిల్ క్లాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా బాగా ఆడలేని క్లాన్స్ ఉంటాయి కదా, అక్కడ నైనికా క్లాన్, నైనికా యు ఆర్ ఎలిమినేట్ అన్నట్టు, క్లాన్ నుంచి ఎలిమినేట్ అన్నట్టు నైనికాని యష్మిని కాల్చడం జరిగిందనమాట ఈ గణతోని. ఆ కాల్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్లో క్లాన్ అనేదే లేదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్లాన్ నిఖిల్ క్లాన్. ఎందుకు నిఖిల్కి ఇవ్వడానికి రీజన్? నిఖిల్ బాగా ఆడాడు. ఇంకోటి ఎందుకు ఆడలేదు, ఎందుకు మీరు మిమ్మల్ని మొత్తానికి మీ క్లాన్ తొలగించిన కారణం ఏంటి అంటే నేను చెప్పాను, కెప్టెన్ అనేవాడు ఉండాడు, కెప్టెన్ ఉండడు కానీ క్లాన్ అనేవాడు ఉంటాడు, చీఫ్స్ అవుతారు అని చెప్పాడు కదా. అలా ఒక చీఫ్ అయితే అయ్యాడు, మిగతా వాళ్ళు బాగా ఆడలేదు కాబట్టి లేదు. ఇంకా రేషన్ లిమిట్లెస్, రేషన్ అనేది మీరు నీట్గా వాడుకోవాలి. ఫస్ట్లో లిమిట్ ఉంటుంది, తర్వాత లిమిట్లెస్ మీకు మీరే. ఆ రేషన్ దాంట్లో చాలా తప్పు చేశారు. తర్వాత ఏదైతే బిగ్ బాస్కి ఉన్న ఇవి ఉంటాయి కదా, ఏంటది పేర్లు కానీ ఏదైనా
అవి నువ్వు ఫాలో అవ్వలేదు అంటే బిగ్ బాస్ మైక్ ధరించుకోవడం ఇంగ్లీష్ అలా ఫాలో అవ్వలేదు మీ క్లాన్, అందుకని నేను మీ క్లాన్ తీసేయడం జరిగింది అని చెప్పాడు అనమాట. మచ్చ ఏంటి నాకు సార్ టాస్క్లు ఇచ్చారంట? ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా మా డార్లింగ్, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో క్లాన్ అయితే కావాలి. నిఖిల్ ఒకటి సరిపోడు కదా మచ్చా, ఇద్దరు క్లాన్స్ ఉంటే ఫైట్ పెట్టవచ్చు ఈ వారం అంతా. ఇంకో క్లాన్ కావటానికి నిఖిల్ పక్కన పెట్టేస్తే ఉన్న 12 మందిలో ఇద్దరు ఆల్రెడీ నైనిక తర్వాత యష్మి గౌడ ఉన్నారు కదా, మీరు బెడ్రూమ్లో కూర్చోండి, మిగతా 10 మంది ప్లే గ్రౌండ్ కానీ ఒక రూమ్ ఉంటుంది కదా ప్లే రూమ్, ఆ రూమ్లోకి రండి అని చెప్పి ఆ రూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరిని నుంచోబెట్టారు. ఇద్దరికి 2 టెస్ట్ ట్యూబ్ లాగా 2 ఇచ్చారనమాట. ఒక దాంట్లో బ్లాక్ పెయింట్, ఒక దాంట్లో వైట్ పెయింట్ ఏమని. వైట్ ఎవరికి వేస్తారో వాళ్ళు క్లాన్ అవుతారు, బ్లాక్ ఎందుకే వాళ్ళ క్లాన్కి ఎందుకు అర్హులు కాదో మీరు చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఏమనడం జరిగింది. మచ్చ ఇప్పుడు అభయ్కి నబీల్ ఏమో బ్లాక్ లిక్విడ్ ఇచ్చాడు, అవును, నిఖిల్కి ఏమో వైట్ ఇచ్చాడు, అవును. అది ఏంటి వీళ్ళిద్దరికి డిఫరెన్స్? అంటే యాక్చువల్గా ఫస్ట్ వచ్చిందైతే మాత్రం మణికంఠతో స్టార్ట్ చేయమన్నారు మచ్చా. మణికంఠతో స్టార్ట్ చేయమని మణికంఠ ఏమనిపించింది అంటే విష్ణుప్రియ ఉంది కదా, బాగా సపోర్ట్ చేశారు కదా, విష్ణుప్రియకి ఆ వైట్ వేసి విష్ణుప్రియకి క్లాన్ చీఫ్ అయ్యే అర్హత ఉంది అని చెప్పి వేయడం జరిగింది. అలాగే ఎవరిని వద్దనుకున్నాడు చెప్పన, మన ఆదిత్య ఓం గారికి అభయ్ నవీన్కి వద్దు, ఎందుకంటే అభయ్ నవీన్ కొన్ని వింటలేదు మాటలు ఉంది కానీ మాటలు వింటలే, ఇంకా కొన్ని రోజులు ఆ మాటలు విన్న తర్వాత చీఫ్ అయితే బెటర్ అని చెప్పి మన మణికంఠకి అనిపించింది. కానీ ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి మన ఎవరైతే ఆదిత్య ఓము నచ్చలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మన సోనియాకి అభయ్కి ఓన్లీ ఇద్దరికి ఇవ్వాలి, అవును, ఆ ఇద్దరిలో మన అభయ్కి ఇచ్చి అయితే బాగుంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. శేఖర్ భాషకి ఎవరు ఇచ్చారంటే మన సోనియా ఉంది కదా, ఆ సోనియా వచ్చి ఫస్ట్ అయితే అభయ్ బాగా చేస్తాడని చెప్పి ఇవ్వడం జరిగింది. శేఖర్ భాష ఎందుకు అంటే ఈ వీక్ అంతా వాళ్ళ వైఫ్ విషయంలో చాలా డల్గా ఉన్నాడు, ఎమోషనల్గా ఉన్నాడు. కానీ ఆల్రెడీ దీని గురించి చెప్పేశారు నాగ్ సార్. శేఖర్ భాష నీకు ఒక గుడ్ న్యూస్, ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే నీకు అబ్బాయి పుట్టాడు, అమ్మ క్షేమం బిడ్డ క్షేమం, చాలా బాగా డెలివరీ అనేది సక్సెస్ అయ్యింది, నువ్వు అదేం తీసుకోకుండా గేమ్లో ఉండు అని చెప్పి చేయడం జరిగింది. కిరాక్ సీత వచ్చి నోట్లో పెట్టింది, చాలా బాగుంది. అంటే ఎమోషన్స్తో కూడిన బిగ్ బాస్ డ్రామా ఈ రోజు నడిచింది అనమాట. కిరాక్ సీత అబ్బాయికి వైట్ వేసింది కదా, అవును, మన ప్రేరణకి బ్లాక్ వేసింది. అసలు ఏంటి డిఫరెన్స్, ఏం అబ్జర్వ్ చేసి అంటే కిరాక్ సిద్ధ ఏమందంటే అబ్బాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అందుకని చీఫ్ అయ్యే అర్హత ఉంది. ప్రేరణకి బ్లాక్ ఎందుకు వేసిందంటే ఆ ప్రేరణ కొన్ని క్వశ్చన్ చేస్తుంది, అది నాకు నచ్చండి. నాకు తెలిసి ఫస్ట్ నుంచి ప్రేరణ మీద ఉందిలే మన సీతకి, దానివల్ల అలాగే సంచాలకుగా మాకు అంతలా అనిపించలేదు అన్నట్టు చెప్పింది అనమాట. ప్రేరణ వచ్చి అబ్బాయికి వైట్ వేసింది, అవును, మన ఆదిత్యకి బ్లాక్ వేసింది. ప్రేరణ అబ్బాయికి ఎందుకు వైట్ వేసిందంటే అబ్బాయి అందరూ చెప్పారు బాగా ఆడుతున్నారు అని చెప్పి బాగా వేయడం జరిగింది. దేనికి ఎవరికి బ్లాక్ వేసింది? ఆదిత్యం అసలు కనే కనిపించట్లేదు, గేమ్ ఆడట్లేదు అని సేమ్ అదే రీజన్ చెప్పడం జరిగింది అనమాట. అబ్బాయి సోనియాకేమో వైట్ ఇచ్చాడు, అవును, మణికంఠకి బ్లాక్ ఇచ్చాడు, అవును. సో ఏమనిపిస్తుంది? అభయ్ నవీన్ సోనియాకి వైట్ ఇచ్చినప్పుడు నాకు సార్ అన్నారు, ఓహో నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు ఇస్తున్నావా అంటే, లేదు సార్ అలాగైతే నేను ప్రేరణ విషయంలో అభయ్కి అదే ప్రేరణ విషయం నన్ను చేసింది, నేను ప్రేరణకి చేయాలి కదా సార్, కానీ ఎందుకు చేయలేదు, మేమిద్దరం ఫస్ట్ రాగానే చీఫ్ అవ్వాలనుకున్నాం, అవ్వలేదు, కానీ నాకు సోనియాలో అంత లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే సోనియాకి నేను ఇస్తున్నా. నెక్స్ట్ మణికంఠ కదా, నాగమణికంఠకి ఎందుకు లేవు అంటే సేమ్ ఇదైతే టిక్ ఫర్ టాటే, అదే రివర్సే. నాగమణికంటే ఇంకా మెచ్యూరిటీ రావాలి, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేద్దాం అన్నట్టు ఇవ్వడం. పృథ్వీ వచ్చి అబ్బాయికి వైట్ ఇచ్చాడు, అబ్బాయి బాగా అందరికీ ఆడుతున్నారు కాబట్టి ఇవ్వడం. ఆదిత్యం బ్లాక్ ఇచ్చాడు. ఆదిత్య గారికి ఎందుకో మరి నాకు అర్థం కావట్లే, ఆదిత్య గారు ఆడట్లేదు అసలు. ఈ ఎలిమినేషన్లో ఆదిత్య గారు అవుతారు రేపు ఎపిసోడ్ అని చెప్పి చాలా మందికి ఉంది, ఎవరు అయ్యారో కూడా మీకు చెప్పబోతాను లాస్ట్లో. పృథ్వీ అబ్బాయికి వైట్ వేసాడు కదా, అవును, సేమ్ ఆదిత్యం బ్లాక్ వేసాడు, చెప్పేసి అయిపోయింది. శేఖర్ మాస్టర్ అబ్బాయికి వైట్ ఇచ్చాడు, సోనియాకి బ్లాక్ ఇచ్చాడు. ఏం అసలు డిఫరెన్స్? అబ్బాయి దాంట్లో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని అందరూ చెప్పారు, అదే చెప్పాడు. అలాగే సోనియా
విషయంలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఇంకోటి ఏంటంటే అర్థం చేసుకోడు, వేరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోదు. ఈ సోనియా ఆల్రెడీ నాకు సార్ గట్టిగానే ఇవ్వడం జరిగింది కాబట్టి అర్జునాడు అందుకని అలా ఇచ్చారు శేఖర్ భాష గారు. అయితే అచ్చా ఏంటి మన అబ్బాయిని చీఫ్గా నాగ్ సార్ అనౌన్స్ చేశారు కదా. నాగ్ సార్ అనౌన్స్ చేయకముందే వీళ్ళందరూ వైట్ వేసి అబ్బాయి మంచి గేమ్ ప్లేయర్, బాగా ఆడతాడు, కెప్టెన్గా కావాలన్నట్టు. ఇప్పుడు నిఖిల్ అబ్బాయి వీళ్ళిద్దరూ ఓన్లీ చీఫ్స్ అనమాట. అందరు కంగ్రాచులేషన్ చెప్పారు. 8 మెంబర్స్ ఉంటారు కదా, మరి డివైడ్ అవుతారా? 8 మెంబర్స్ ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. పేర్లు చెప్పు. పృథ్వీ, విష్ణుప్రియ, సీత, కిరాక్షిత్, అదే మన నైనిక, నిఖిల్, శేఖర్ భాష, మన ఓమాదిత్య, మణికంఠ, 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ ఎవరు సేవ్ అవుతారు, ఎవరు అన్సేవ్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అన్సేవ్ అవుతారని నాగార్జున గారు పిలిచి ఒక టాస్క్ పెట్టారు మచ్చా. ఒక బోర్డు పెట్టారు, ఆ బోర్డులో పైన స్విచ్లు పెట్టాడు. అది తీసి దాంట్లో పెడితే గ్రీన్ వెలిగితే సేఫ్, రెడ్ వెలిగితే అన్సేఫ్. అలా గ్రీన్ వెలిగింది ఎవరికి అంటే ఎన్ నిఖిల్ గ్రీన్ వెలిగింది, నైనిక గ్రీన్ వెలిగింది. ఏందో అభయ్ నవీన్ ఆల్రెడీ క్లియర్ అయ్యాడు. ఎన్న భలే నడుస్తుంది, బాగా ట్రెండ్. సార్ కూడా ఎన్నే కదా. అవును, అది కలిసి అబ్బో మొత్తం ఎన్న కదా. అబ్బో ఎన్న బాగా నడుస్తుంది. ఇంకోటి ఎవరు సేఫ్ అయ్యారో చెప్పేశా, ఎవరు ఎలిమినేట్ అవ్వాలో చెప్పాలి అంటే రేపటి ఎపిసోడ్ చూడాలి అని చెప్పి నాగ్ సార్ అన్నారు. కానీ ఈరోజు మీకు చెప్పేస్తున్నా, మన శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ ఇది నైట్ కాబట్టి ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు. రేపు మొత్తం ఆదివారం ఏం జరిగింది, అఫీషియల్గా ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా మీరు తెలుసుకోవాలంటే తెలుగు 70 చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.